హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటండి. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండడానికి, సపోర్ట్‌గా ఉండడానికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడానికి చాలా ట్రై చేయండి. అండ్ చాలా చాలా థాంక్స్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ మీ ఎంకరేజ్‌మెంట్‌కి చాలా చాలా థాంక్స్. ఒక క ఒక ఒక సబ్స్క్రైబరు మెసేజ్ పెట్టాడండి. ఏమని? ఈ వీడియోస్ తీయడం, ఈ రివ్యూస్ ఇవ్వడం ఇవంతా ఏదో ఒక రోజు 'బిగ్ బాస్‌లో' ఒక ఆపర్చునిటీ కోసమే గదా! మీరంతా చేసేది అననేసి. అన్నా తమ్ముడు అసలలాంటి ఆలోచనే లేదు. అలాంటి ఆపర్చునిటీస్ మనకు అంతకన్నా రావు. ఇది నా ప్యాషనేట్ కోసం నాకు కొంతమంది రివ్యూజర్స్ ఇచ్చే రివ్యూస్‌లో బయాస్డ్ అనిపించడము. అరే! ఈ పాయింట్ మిస్ చేశారే! అరే! ఈ పాయింట్ ఎందుకు చెప్పలేదు? వీళ్ళని తక్కువ చేసి చూపిచ్చారే! అన్నొక పాయింట్ ఆఫ్ వ్యూ మెథడ్ నా బ్రెయిన్‌లోకి రావడం వల్ల, నాకు 'బిగ్ బాస్' అంటే పిచ్చుండడం వల్ల, ప్రతిరోజు నేను చూస్తా ఉండడం వల్ల, అరే! ఆదిరెడ్డి అన్న అవి కవర్ చేయలేదే, సీనన్న ఇవి చెప్పలేదే, ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అనే థాట్స్‌లో నుంచి నేనే ఎందుకు చెప్పకూడదు అన్న దాంతో నేను లాస్ట్ ఇయర్ నుంచి రివ్యూస్ అయితే చెప్పడం స్టార్ట్ చేశాను. నాకైతే 'బిగ్ బాస్'కెళ్ళాలని, ఆ ఆపర్చునిటీస్ మనకొస్తాయనే ఆలోచనలు కల్లో గూడా లేవు. సో, ఆహ్, థాంక్స్ అలా అడిగినందుకు. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. మనకెందుకొస్తాయి బ్రో ఇట్లాంటి ఆపర్చునిటీస్. సో, వాటన్నిటి గురించి పక్కన పెట్టేసి, రాత్రి మిడ్‌నైట్ ఎపిసోడ్ అయిపోయాక మిడ్‌నైట్ ఏం జరిగిందో వాటన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంత జరిగినటువంటి కాన్వర్జేషన్‌ని 'బిగ్ బాస్' జస్ట్ ఒక 3 నిమిషాల్లో ఫినిష్ చేసేసాడు ఎపిసోడ్‌లో. అమ్మో! చాలా మ్యాటర్ ఉందండి. అసలు ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడి నుంచి పెడుతున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఎపిసోడ్ ఏమో అయిపోయింది. కానీ లైవ్‌లో మణికంఠని ఎందుకు తీసేశారు అన్న టాపిక్ మీదే నడుస్తాందనమాట వ్యవహారం మొత్తము. అంటే ఎక్కడ సీత దొరుకుతుందా? నిఖిల్ ఎక్కడ లాక్ చేసి పట్టుకుందామా? అనని బాగా వెతుకులాటనమాట. ఏదైనా పాయింట్స్ దొరుకుతాయన్నట్టు. ఇక్కడ సీత అయితే వాళ్ళ క్లేన్ మెంబర్స్ అంతా మాట్లాడి డిస్కస్ చేసుకొని, అక్కడ ఇంకి పింకి పాంకి ఏళ్ళు చూపించుకోవడం వీటన్నింటిని ఫైనలైజ్ చేసుకొని, ఓకేరా నేనే వెళ్ళిపోతాను. నా క్లేన్ మెంబర్స్ ఆడని అని ఒక డెసిషన్ అయితే తీసుకునింది. కానీ ఏం జరిగింది? 'బిగ్ బాస్' ఏమన్నా గమ్ముగుంటాడా? అన్ని మాటలు ఇనేసి, ఇక్కడ ఎవరు గేమ్‌కి అవసరం లేదో వాళ్ళని తీసేయండి. అనర్హుడు అనుకున్నాను పాయింట్‌తో లాక్ చేశాడు. ఆ లాక్ చేయడమే అందరికి ఫ్యూజులు ఎగిరిపోయి సీత అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని మణికంఠని తీసేసింది. మణికంఠ వీక్ అని చెప్పకుండా ఆల్రెడీ అతనికి ఆపర్చునిటీ ఇచ్చాము. తన ఎఫర్ట్స్ పెట్టాడు. గేమ్ బాగా ఆడాడు. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా! అనేసి పాయింట్ పెట్టయితే మణికంఠని తీసేసింది. ఇక్కడ నెగెటివ్ గాల. ఇక్కడ అప్పటికి నిఖిల్ కౌంటర్ ఏసాడు. తనెళ్తానన్నాడా? మీరెళ్తా అంటే, లేదు తను ఎళ్ళనన్నాడు. మేము ఎళ్ళాలని అనుకోలేదు. యాక్చువల్‌గా నేనెళ్ళాలనుకున్నా. కానీ తనకింక ఆపర్చునిటీ లేక తనని పంపించాల్సొచ్చింది. బిగ్ బాస్ ఒత్తి మరీ అడిగిన దానికి అన్నట్టు పాయింట్‌తో కవర్ చేసుకునింది. మణికంఠ ఎక్కడ డీమోటివ్ అయిపోతాడో, మణికంఠ ఎక్కడ సీత నెగెటివ్ చేసుకుంటాడనేసి నబీల్ గూడా పక్కకి తీసుకెళ్ళి తనే ఎళ్ళాలని ఉండింది 90%. ఇంకా ఆ 10% బిగ్ బాస్ అలా అడగడం వల్లే ఎళ్ళింది. అంతేగాని నువ్వు సీతని తప్పుగా అర్థం చేసుకోనవసరం లేదు అనేసి పాయింట్ అనమాట. కానీ సీత గూడా మళ్ళీ మణికంఠని తీసుకెళ్ళి ప్రాబబిలిటీస్ అన్నీ చెప్తే సార్‌కి మ్యాథమెటిక్స్ టాపర్ గదా! సో, ఆ ప్రాబబిలిటీస్ చెప్పిన తర్వాత ఓకే అనేసి తను అడ్జస్ట్ అయ్యాడు. థర్డ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ టాస్క్ తుప్పాస్ టాస్క్ అననేసి ఎవరికైనా ఇదే దానికి స్ట్రాటజీ అవసరంలా, స్ట్రెంత్ అవసరంలా. ఆ ఒక్క ఉద్దేశంతో నిఖిల్ గెలిస్తే గెలుస్తాం, గెలవం దీంట్లో ఎవరు పోయినా గూడా అన్నట్టు ఆదిత్యకి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుందని ఆదిత్యనని బొమ్మన్నాడు. సీత అక్కడ గూడా గెలిచేయాలి 2 టాస్క్‌లు ఓడిపోయాము అననేసి నబీలు నేనెంత అని పిచ్చింగ్ చేసుకున్నాడంట. యో! యో! నిఖిల్ ఇదే నబీలు వెళ్ళంగానే ఇంక గెలుచుకొని వచ్చేస్తాను. యో! యో! అనేసి అతని యాటిట్యూడ్ చూపిస్తే గెలిచేస్తాడేమోనని నబీల్‌ని పంపించింది. అక్కడ నబీల్‌ని పంపించకుండా ప్రేరణనో, నైనికనో పంపించుంటే గేమ్ ఖచ్చితంగా సీత వాళ్ళైతే గెలిచుంటారు. కానీ ఆ ఆపర్చునిటీ లేకుండా నబీల్‌ని పంపించింది. అన్న స్మూత్‌గా బాల్స్ టక 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 ఏసేసాడు. నబీల్ అయితే అన్నిటికి ట్రిగ్గర్ అవుతా అంటే స్పీడ్ అవసరంలా దానికి కొట్టినట్టేయడం వల్ల అవి వెనక్కి పడిపోయాయన్నమాట. అంటే స్ట్రాటజీ అవసరం లేదక్కడ. జస్ట్ ఫ్లోలో ఎళ్ళిపోతా ఉండాలి. అందువల్ల నబీల్ అయితే ఓడిపోయాడు. ఇక్కడ వీళ్ళకి షాక్ అయింది. అసలు నబీల్‌ని ఎందుకు పంపించింది? అంతమంది అమ్మాయిలున్నారు గదా! వాళ్ళని పంపించుండొచ్చు గదా! అందరికి ఆడే ఛాన్స్ వచ్చుంటుంది గదా! అనేసి నిఖిలు వీళ్ళ టీమ్ అంతా శక్తి క్లేన్ టీమ్ అంతా మాట్లాడుకుంటన్నారు. మొత్తానికి ఆదిత్య అన్న విన్ అయిపోయాడు. మీరు గమనిస్తున్నారా? ఆదిత్య అన్న 2 రోజుల నుంచి డే ఆఫ్ ది నామినేషన్స్ మొత్తంలో కిర్రాక్‌గా మాట్లాడి దడబుట్టిచ్చాడు.
అండ్ గేమ్స్‌లో గూడా పొద్దున్నుంచి ఆడిన గేమ్స్ క్రెడిట్ మొత్తం లాస్ట్ గేమ్‌తో కొట్టేసాడు. లాస్ట్ గేమ్ ఆడి గెలిచి క్రెడిట్ అంతా ఆదిత్యని కొట్టేసాడు. ఈ డిస్కషన్స్ అయిపోయాక మన 'బిగ్ బాస్' వాళ్ళకి 1,50,000 అమౌంట్ ప్రైజ్ మనీ ఇవ్వగా అండ్ శక్తి ప్లకార్డ్ పెట్టమని చెప్పి మీకు ఒక ఆపర్చునిటీ ఏంటి? వీళ్ళని శక్తి అదే 'కాంతార' టీమ్‌లో సీతని ఒకరిని ఎలిమినేట్ చేయమన్నారు. ఆ పర్సన్ వచ్చి నిఖిల్ వాళ్ళు శక్తి క్లేన్ వాళ్ళు డిసైడ్ చేయాలన్నారు. ఇంక ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక్కడ సీత ఏమనుకునింది, అబ్బా! మన చేతికి మట్టి అంటదు. వాళ్ళే డెసిషన్ తీసుకుంటారులే అనేసి కామ్‌గా ఉండిపోయిందనమాట. అప్పటికి నిఖిల్ లాస్ట్ టైమ్ నేను నబీల్‌ని తీసిన దానికి నాకు నాగార్జున గారి దగ్గర తిట్లు పడ్డాయి. సో, నేను ఇక్కడ ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. నేను నబీల్‌ని తీయను. ఇంకెవరిని తీద్దామని ఆలోచించుకుంటా క్లేన్ మెంబర్స్‌తో డిస్కస్ చేసి, ఈ డిస్కస్ చేసిందే కాకుండా క్లేన్ మెంబర్స్‌తో డిస్కస్ చేయడమే కాకుండా ఒపీనియన్స్ తీసుకున్నాడు. అక్కడ వాళ్ళ ఒపీనియన్స్ అంతా ఎలా చెప్పారంటే, సీత, విష్ణు. పృథ్వీ మాత్రం సీత, నైనిక అని జెప్పాడు. ఇక్కడ పృథ్వీ విష్ణుని వెనకేసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? అదేనండి. అర్థమవుతుంది. పృథ్వీ గూడా ట్రాక్‌లో పడిపోయినట్టు అనిపిస్తున్నాడు. సో, విష్ణు కోసం సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకున్నాడు. ఒక అబ్బాయికి సమానంగా విష్ణు గేమ్ ఆడుతుంది. సో, విష్ణుని తీయొద్దు. నెక్స్ట్ గేమ్స్‌లో తను ఉపయోగపడొచ్చు అన్న పాయింట్ అయితే తన పాయింట్ పెట్టేసాడు. ఇక్కడ నైనిక గేమ్ ఆడాలిరా! నైనిక ఇంతవరకు గేమ్స్ ఆడలేదు. తనకి ఆడే ఛాన్స్ వస్తే తను ప్రూవ్ చేసుకుంటుంది అని యష్మి నైనిక కోసం మంచి స్టాండ్ తీసుకుంది. ఈవెన్ నిఖిల్ గూడా. ఇక్కడ ఆదిత్య గారిని మెచ్చుకోవాలి. ఎంత మెచ్చుకోవాలంటే ఆయనకి ప్రేరణ ఆల్రెడీ నామినేషన్ ఏసింది. వాళ్ళ మధ్యన ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా కూడా ప్రేరణ గురించి స్టాండ్ తీసుకొని మీరు ఎవరినన్నా తీయండి. ప్రేరణని తీయొద్దు. ప్రేరణ టూ ఇంటెలిజెంట్ హౌస్ మొత్తానికి. ఆ అమ్మాయి ఏ గేమొస్తే ఎలా ఆడాలో టెక్నిక్స్ అన్నీ తెలుసు. హార్డ్ వర్కింగు. హౌస్‌కి సంబంధించి ఏ గేమొచ్చినా తను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఆడుతుందని ఆయన పాయింట్ ఆయన పెట్టాడు. అసలు దానికి వెంటనే పృథ్వీ వండుకొని అసలు ప్రేరణని తీసేదే లేదు. ప్రేరణ అసలు పాయింటే గాదు. నబీల్‌ని తీసేది లేదనేసి వాళ్ళకి డెసిషన్‌కొచ్చేసారు. సో, ఇక్కడ వీళ్ళు పెట్టిన పాయింట్స్‌లో మొత్తం సీతాని తీసేద్దామని అనుకున్నారు బ్రెయిన్‌లో. అనుకోని నిఖిలు ఎప్పుడు తామరాకులాగా ఉంటాడు గదా! అనిల్ అంటి అంటున్నట్టు ఒక ఆపర్చునిటీని సీతకే ఇద్దాం. మన మీద ఎందుకు బ్లేము అనేసి సీత దగ్గరికెళ్ళి సీత నువ్వే చెప్పు. నీ టీమ్‌లో ఎవరిని తీసేయాలో నీకెవరు కావాలి అనేది చెప్పు. మిగతా వాళ్ళలో అన్నా మేము సెలెక్ట్ చేసుకుంటామంటే, నాకు తెలీదు మీరే డిసైడ్ చేసుకోండి. సరే ఎవరిని తీసేయాలో చెప్పు అనంటే, అది నాకు తెలీదు మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడే సీత తప్పు చేసింది. ఇది ఎక్కడ ఉపయోగపడతదో నేను మళ్ళీ చెప్తాను చూడండి. అండ్ నబీల్ తనంతట తనే వచ్చి పిచ్చింగ్ చేసుకున్నాడు. నన్ను తీయొద్దు. నాకు గేమ్స్ ఆడాలనుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి నబీల్ అయితే తన పాయింట్ తనైతే పెట్టుకున్నాడు. మంచిగా వీళ్ళకి గూడా అర్థమైంది. అరే! నిన్ను తీయంరా నిన్ను తీసిన దానికి మాకు ఆల్రెడీ ఇదైంది గదా! అని. పృథ్వీ ఈ అడిగే డిస్కషన్స్‌లో సీత మీరెవరిననుకుంటున్నారు అని అడగంగానే పృథ్వీ ఒకే ఒక మాట మేమైతే సీత, నైనికని తీయాలనుకుంటున్నాము అనేసా. నన్ను నైనికనా? నేనేం చేశానురా అనేసనంటే, నిన్ను నైనికనన్నా లేదా నిన్ను విష్ణునైనా తీసేద్దాం అని అనుకుంటున్నాము అని చెప్పేసాడు. నేనేం చేశాను? పృథ్వీ వండుకొని మేము నిన్ను విష్ణుని గాని, నైనికని గాని తీసేయాలనుకున్నాము అని పాయింట్ పెట్టేసాననమాట. వై మీ అనేసానంటే సరే మీరు ఎవరిని తీయకూడదనుకుంటే ప్రేరణ అని నబీల్‌ని తప్ప ఇంకెవరు పోయినా ఓకే అన్నట్టు మొఖాన కొట్టినట్టు చెప్పేసాడు. ఫ్యూజులు ఎగిరిపోయి వై ప్రేరణ? వై నాట్ మీ? అనేసని క్వెషన్ పెట్టింది. ఈ డిస్కషన్ ఇలా జరుగుతుంటే ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే యష్మి అసలు నువ్వు నబీల్ ఎందుకొచ్చాడురా? రేయ్! నువ్వెందుకొచ్చావురా? అది ప్రేరణ గేము. ప్రేరణనో, నైనికనో ఆడుండాలి. అది వాళ్ళకి సూట్ అయ్యే గేమ్. నువ్వెందుకొచ్చావురా? అంటే నా ఇంట్రెస్టు. నేను పిచ్చింగ్ చేసుకున్నా. నా చీఫ్ పంపించింది అనేసొచ్చేసి మణికంఠతో నేనెలా ఫిట్ కాదంటారు బ్రో? నేనెలా ఆడలేనంటారు? అది ప్రేరణ గేమ్ అని ఎలా అవుతది? ఎక్కడన్నా రాసి పెట్టిందా ప్రేరణ గేమ్ అనేసి అంటే మణికంఠ అరే! అది 1 ½ మినిట్ గేమ్ రా! 1 ½ మినిట్‌లో నువ్వు స్ట్రెంత్ ఏంటి నీ ఎఫర్ట్స్ చూస్తారు కానీ, నువ్వు తుప్పాసా లేకపోతే నువ్వు గ్రేటా అని ఎవరు చూస్తార్రా అనమాట. అలాంటివే చూస్తారు. అది స్ట్రెంత్ గేమ్ అనుకో నువ్వు పోయినా ఉపయోగం ఉంటుంది. స్ట్రెంత్ గేమ్‌కి నువ్వే బోయి బచ్చా గేమ్‌కి నువ్వే పోతే మిగతా వాళ్ళు ఎందుకు లేన్‌లో ఉండేది? సీత డెసిషన్ కరెక్ట్‌గా తీసుకొని ప్లేయర్స్‌ని పంపియలేదు అని వీళ్ళు స్ట్రాంగ్‌గా డిస్కస్ చేసుకున్నారు. ఈ పాయింట్ అయితే బాగా ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము నబీల్‌ని, ప్రేరణని తప్ప ఇంకెవరైనా పోయినా ఓకే అని చెప్పేసారు గదా! ఈ మాటకి వీళ్ళు దడదడ పుట్టుకుంటా ఎవరో ఒకరి పేరు చెప్పేస్తారులే ఇంకా అనన్నారు. బిగ్ బాస్ అడిగిన వెంటనే మేము సీతని తీసేస్తున్నాము అని జెప్పారు. సో, దీనికి చెప్పిన రీజన్స్ ఏందంటే తను చీఫు, ఇమ్యూనిటీ ఉంది.
అది గాకుండా తన డెసిషన్స్ తీసుకోవడం, ప్లేయర్స్‌ని పంపించడం గేమ్‌కి అంత కరెక్ట్‌గా లేదు అనేసి పాయింట్స్ పెట్టి సీతకైతే చెప్పేసారనమాట. సీత ఫుల్ ఫిస్ట్ ఆఫ్. మొత్తం వాళ్ళ క్లేన్ మెంబర్స్ అందరూ షాకయ్యారు. ఎందుకంటే వీళ్ళని తీసేసుంటారు అననేసి. ఇంకిక్కడి నుంచి స్టార్ట్ చేసింది సీత. సీత వదల్లేదు. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? వై నాట్ మీ? ప్రేరణ ఎందుకు? నేనెందుకు కాదు? పృథ్వీతో ఒకసారి, నిఖిల్‌తో ఒకసారి, నైనికతో ఒకసారి, మళ్ళీ యష్మితో ఒకసారి, మళ్ళీ నబీలు, మణికంఠ వీళ్ళతో ఒకసారి అందరితో కూర్చొని డిస్కషన్‌లు పెట్టి మిడ్‌నైట్ 2:30 అయింది. మీకు ప్రూఫ్ కావాలంటే స్క్రీన్ షాట్ గూడా పెడతాను చూడండి. 2:30 వరకు ఇదే డిస్కషను. పృథ్వీతో ఫస్ట్ గొడవ. ఫస్ట్ నైనికాతో వీళ్ళ టీమ్ మెంబర్స్‌తో డిస్కస్ చేసుకుంది. ప్రేరణని, నబీల్‌ని అని అంటున్నారు. ప్రేరణ ఏం గేమ్స్ ఆడిందిరా? ప్రేరణని ఇంకా ఎగ్ టాస్క్‌లో నేనే గట్టిగా పట్టేసుకున్నాను. నన్ను వదులుకోలేకపోయింది. ఆమె ఏ గేమ్ ఆడిందని ఆమెని వాళ్ళు సెలెక్ట్ చేశారు. నన్నెందుకు ఫిట్ కాదంటారు? నేను దేంట్లో తక్కువ? ఈ కంపారిజన్ ఏంది? వీళ్ళు బయట ఉన్న ఫ్రెండ్‌షిప్‌లన్నీ తీసుకొని బయట గేమ్స్ ఆడిన దాన్ని చూసుకొచ్చి ఇక్కడొచ్చి ఫేవరెటిజం చూపిస్తున్నారు అనే పాయింట్ చెప్పేసింది. దాని తర్వాత ఇప్పుడు నన్ను ఆహ్, అన్ అన్‌ఫిట్ అంటే ప్రేరణ కన్నా నువ్వు మీరిద్దరూ సేమే కానీ నాకు ప్రేరణనే గేమ్స్ బాగా ఆడుతుంది అన్న పాయింట్ అన్నాడని, ఈ పాయింట్ మీద డిఫెండ్ చేసుకుంది. అంతలా డిఫెండ్ చేసుకునింది. నైనిక వచ్చి నిఖిల్‌ని అడిగిందనమాట. వై బ్రో వై సీతాని తీసేసావు ఎందుకు అనంటే, మేము సీతాని తీసేసాము. మాకామె ఇమ్యూనిటీలో ఉంది. అది గాకుండా టాస్కులు చాలా వచ్చినా అప్పుడు ఆడలేదు. ఇంకెందుకులే అని ఆమెను తీసేసాము. అది గూడా సెలక్షన్ ఆఫ్ ప్లేయర్స్‌ని అసలు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోలేదు. అయినా మీరు మనీని ఎందుకు తీసేసుకున్నారు అనంటే, మనీ వెళ్ళాలని లేదు. మాకు అతన్ని తీయాలని లేదు. ఇంకా ఆప్షన్ లేక లాస్ట్ మినిట్‌లో ఆ డెసిషన్ తీసుకుందని కన్విన్సింగ్‌గా వాళ్ళు మాట్లాడుకున్నారనమాట. ఇంక పృథ్వీ దగ్గరికొచ్చింది. పృథ్వీ నువ్వు నన్నెలా కంపేర్ చేస్తావు ప్రేరణతో? నాకు ఆ అమ్మాయికి కంపారిజన్ ఏంటి? వై నాట్ మీ? ఎందుకు ప్రేరణ అని కూర్చునింది. దానికి పృథ్వీని ఇంత తెలివుందనేసి ఎప్పుడు అనుకోలా. ఏదో మొద్దోడు గేమ్ ఆడేస్తాడు. కండబలమే ఉందని అనుకున్నా. పాయింట్ పెట్టాడు. అవతల సీత మాట లేదు. అలా ఇచ్చాడు. అవును. నువ్వు గేమ్ బాగా ఆడలేదు. నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావు. నువ్వు సెలక్షన్ ఆఫ్ ప్లేయర్స్‌ని పంపించడము చాలా చెత్తగా పంపించావు. అది నచ్చలేదు నీ డెసిషన్ మేకింగ్. అందుకే నిన్ను తీసేసాం. నీకు ఇమ్యూనిటీ ఉంది. నువ్వు ఆల్రెడీ చీఫ్‌గా 2 వారాలు ఉన్నావు. 10 డేస్ ఉన్నావు. అందుకే నిన్ను తీసేసాము. నాకు నీ గేమ్ ఎక్కడ కనిపించంటే నేనెక్కడ గేమ్ ఆడలేదంటే, సరే నువ్వెక్కడ గేమ్ ఆడావో చెప్పు. నేను రేషన్ టాస్క్ ఆడలేదంటే, ఆ టాస్క్ కాకుండా నువ్వు ఇంకెక్కడ ఆడావు అంటే, సరే ప్రేరణ ఎక్కడ ఆడిందంటే, ప్రేరణ ఆడింది ప్రతి గేమ్ కనిపిస్తానే ఉంది కదా! మొన్న డాన్స్ గేమ్ ఆడలేదంటే, డాన్స్ గ్రూప్ గేమ్ గదా! అంటే అంతమందిలో అమ్మాయిల్లో ఒక్కటే లాస్ట్ వరకు మాతో పోటీ పడింది. అది గేమ్ కనపడలేదా అని అంటాడు. మరి స్నేయిల్ గేమ్‌లో నిఖిలొచ్చి స్నేయిల్ గేమ్‌లో నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది ప్రేరణ మాత్రమే. అందరికన్నా ఫాస్ట్‌గా పోయి అప్పుడు నీకు గేమ్ కనపడలేదా అంటే, గెలవలేదు గదా! అనేసా. గెలుపు ఓటములు ఇంపార్టెంట్ కాదు. ఎఫర్ట్స్ ఇంపార్టెంటు. తను ఎంత ఎఫర్ట్ పెడతదనేది ఇంపార్టెంట్ అననేసి పాయింట్ పెడితే ఇక్కడ ఆదిత్య గారు తను 200% ఎఫర్ట్ పెడుతుంది. గేమ్స్ గాని, టాస్క్ గాని, హౌస్ హోల్డింగ్ థింగ్స్‌లో గాని 24/7 అదేంది గేమ్‌లోనే ఉంటుంది అని ఆయన పాయింట్ ఆయన చెప్పేసాడు. ఇంకా యష్మి వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటా అంటే యష్మిని అడుగుతుంది. అసలు నన్నెలా అంటార్రా అని మళ్ళీ యష్మి అంటే యష్మి ఉండుకొని నీ డెసిషన్ మేకింగ్ నాకు నచ్చలేదు. నువ్వు వాళ్ళనెలా సెలెక్ట్ చేసుకున్నావు? నబీల్‌ని ఎట్ట పంపించావు? నువ్వు నైనికానన్నా పంపించుండాల్సింది అనంటే, అరే వాడెళ్తానని ఇంట్రెస్ట్ చూపిచ్చాడంటే, కానీ నాకలా చెప్పలేదే. ఆ! అలా చెప్పలేదు. ఎలా చెప్పింది? అక్కడ ఇంకి పింకి పాంకి యేసుకొని నబీల్‌ని సెలెక్ట్ చేసింది. అది ఇంకి పింకి పాంకి యేసుకొని సెలెక్ట్ చేసుకునే టైమా? నీ బ్రెయిన్‌కి ఏది? ఎవరెళ్తే ఆట గెలుస్తారు అని ఆలోచించలేవా? అది నాకైతే నచ్చలేదు అనేసి తన పాయింట్ అయితే పెట్టింది. ఇక్కడికి యష్మి అబ్బా! చాలురా స్వామి అన్నట్టు యష్మి కూడా పక్కకెళ్ళిపోయింది. ఇంకా పృథ్వీ, సీత వీళ్ళిద్దరి డిస్కషనే ఎంతసేపు. "నువ్వు ఆడావా గేము?" అని అడిగింది. "నువ్వేం గెలిచావనండి." "నేనెందుకు గేమ్ గెలవలే?" ఆబ్వియస్లీ డే 1 నుంచి కొంచెం గేమ్ ఆడతా ఉండేది పృథ్వీనే కదా! స్ట్రాంగ్‌గా. సో, నేను స్ట్రాంగ్ నువ్వెందుకు చీఫ్ అవ్వాలి? నువ్వెందుకు ఉండాలి గేమ్‌లో అనేసని మాట్లాడుతా ఉంటే, నాకు చీఫ్ అవ్వాలనుంది. నేను ఎంత ఎఫర్ట్స్ పెడతానో నాకు తెలుసంటే, "నువ్వెక్కడ గెలిచావంటే" "నేను ఎండోరెస్‌లో ఆడలేదా? ఎగ్ టాస్క్‌లో ఆడలేదా?" అనేసి తన పాయింట్స్ తను పెట్టుకుంటున్నాడనమాట. ఇక్కడ ప్రేరణ కంపారిజన్ విత్ సీత పోయి, కంపారిజన్ విత్ సీత, పృథ్వీ దాకెళ్ళిపోయింది వీళ్ళ డిస్కషను. అయినా ట్రిగ్గర్ చేసుకుంటే తన పాయింట్‌లన్నీ తనే బయట రిఫ్లెక్ట్ జేసేసింది. ఫస్ట్ వీక్ మంచిగా ఉండాలి. నేను మంచి చీఫ్ అనిపించుకోవాలనేసి హౌస్‌మేట్స్‌కి క్లేన్ మెంబర్స్‌కి ఆపర్చునిటీ ఇస్తున్నా. నేను అందరికి ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న థాట్ ప్రాసెస్‌లో ఉంది. అందరికీ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది కరెక్ట్.
కానీ అలానే క్లేమ్‌ని గూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన గూడా కరెక్ట్. ఒక్కోసారి మనం స్ట్రిక్ట్‌గా ఉంటేనే మన క్లేమ్ సేఫ్‌గా ఉంటుంది. అదే అలాంటి టైమ్స్‌లో ఎవరిని పంపించాలి, ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలి అనే డెసిషన్ మేకింగ్ గూడా చాలా ఇంపార్టెంట్. పోయిన వారమంతా నబీల్‌నే పంపించావు. మళ్ళీ ఈరోజు నబీల్‌నే పంపిస్తే మిగతా వాళ్ళేమవ్వాలి? 8 గేమ్స్‌లో 4 గేమ్స్ నబీలే ఆడాడు. మిగతా 4 మెంబర్స్‌కి మిగతా వాళ్ళందరూ ఎన్ని గేమ్స్ ఆడారు అన్నట్టు పాయింట్స్ అయితే పెట్టారు. ఫుడ్ టాస్క్‌లైనా నువ్వొచ్చుండొచ్చు కదా! అంటే నేను ఇంతవరకు ఒక గేమ్ గూడా ఆడలా. మీరు నన్ను తీసేస్తే నేనెక్కడ గేమ్ ఆడేది అని అంటుంది. అసలిక్కడ మెయిన్ పాయింట్ నువ్వు మనీ కన్నా ముందు నువ్వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు నిన్ను తీసేశారు. దీని గురించి ఎందుకింత ఆర్గ్యుమెంటు? ఇది నాగార్జున సార్ అయితే ఖచ్చితంగా ఈ పాయింట్ అడగతాడు. కానీ తను డిఫెండ్ జేసుకోవాలి గాబట్టి డిఫెండ్‌లో అడుగుతా అనింది. 8 గేమ్స్‌లో నువ్వెందుకు ఆడలేదు? పోయిన వారమంతా నువ్వెందుకు ఆడలా? ఇప్పుడు నిన్ను తీసేస్తారు. నేనెళ్ళిపోతానేమో అన్న ఉద్దేశం ఉంటే ముందు గేమ్‌లో అన్నా నువ్వు వచ్చుండొచ్చు కదా! సో, వచ్చిన ఆపర్చునిటీస్‌ని నువ్వు యూజ్ చేసుకోలేదు కాబట్టి, అందుకు నిన్ను మేము తీసేసాము అని నిఖిల్ గాని, పృథ్వీ గాని తన పాయింట్స్ అయితే వాళ్ళు పెట్టేశారు. కంపారిజన్ ఎలా చేస్తారు బ్రో? మీరు బయట గేమ్స్ చూసొచ్చి మీ ఫేవరెటిజము, మీ ఫ్రెండ్‌షిప్‌కి ఫేవరెటిజం చేస్తా అసలు హౌ కెన్ యూ కంపేర్ మీ విత్ ప్రేరణ? లాస్ట్ వీక్ అంతా నేను స్ట్రాంగ్, స్ట్రాంగ్ అన్నారు గదా! మరి ఈ వీకొచ్చేటప్పటికి నేను ఎలా వీక్ అయిపోతాను అనేసని పాయింట్ పెట్టి మాట్లాడుతుంది. అదే డిస్కషన్ ప్రేరణ అవతల రూమ్‌లో నుంచి చూస్తా నైనికని అడిగింది. ఏంటి ఆ డిస్కషన్ ఏది అనంటే తను చెప్పిందనమాట. ఇలా నిన్ను తీయకుండా తనని తీసేశారు. కంపారిజన్ ఎందుకు అని అన్నారనేసి అక్కడ పాయింట్ నడుస్తాందని. ఇక్కడ నైనిక కొంచెం ఫ్లిప్ అయింది డబుల్ గేమ్ ఆడతా ఫేవరెటిజము. ఎందుకంటే అక్కడ సీతతో వై ప్రియరణ? వై యూ? వై నాట్ యూ అన్నట్టు అక్కడ కొంచెం పొడిచినట్టు మాట్లాడి ఇక్కడికొచ్చి మళ్ళీ కవర్ డ్రైవ్ చేసింది. దానికి ప్రేరణ చెప్పింది. నాకు నిన్నన్నా పంపించుంటే లాస్ట్ గేమ్‌లో నేను హ్యాపీగా ఉండుంటా. నేను పిచ్చింగ్ చేస్తున్నా కూడా నన్ను పట్టించుకోకుండా నబీల్‌ని పంపించేసింది. నాకక్కడ కొంచెం నచ్చలేదని ప్రేరణ అయితే చెప్పేసిందనమాట. తర్వాత వాళ్ళందరూ ఇది అని మాట్లాడుకునేసి ఇందుకు తీసేసామనేసి ఇంక పృథ్వీ గూడా ఎళ్ళిపోయాడు. ఆ తర్వాత నైనిక, సీత కూర్చొని డిస్కషన్స్ అనమాట. ఈ ఫేవరెటిజం పెట్టుకొని వీళ్ళు గేమ్ ఆడడానికొచ్చారు. నువ్వు చూస్తా ఉండు. మళ్ళీ వీళ్ళు నలుగురు ఒకటైపోతారు. ఇంక మనకు వార్ వన్ సైడ్ అయిపోతది అన్నట్టు ఈ డిస్కషన్స్. హ్మ్. తర్వాత డిస్కషన్స్. ఏం డిస్కషన్స్ తెలుసా? ఎవరైతే 'శక్తి క్లేన్‌లో' ముగ్గురున్నారో వీళ్ళ ముగ్గురు డిస్కషన్స్ అనమాట. యష్మి గాని, ఆదిత్య గారు ఆహ్, ఆహ్, థు 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 'శక్తి క్లేన్' మెంబర్స్ అందరి డిస్కషన్స్. ఆదిత్య గారైతే నిద్రపోతున్నారు. యష్మి ఒకే మాట అంది. "అసలు ఆదిత్య గారు చాలా బాగా గేమ్ ఆడారు. నిన్న ప్రేరణ నాకు ఆదిత్య గారికి నామినేషన్ పాయింట్ చెప్పింది కదా! నాకది నచ్చలేదు. ఆయన ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. 50 ఇయర్స్ ఉన్న స్నేల్ గేమ్ బానే ఆడాడు" అనంటే, తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇంకా వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి ఛాన్స్ ఇయ్యొచ్చు అన్న ఉద్దేశంలో నామినేషన్ పాయింట్ పెట్టింది. ఆ తర్వాత మాట్లాడుకుంటా అసలు సీత 8 గేమ్స్ ఆపర్చునిటీ వచ్చింది. గేమ్ ఆడలేదు. అది గాకుండా ఎవరిని తీసేయాలో నేనెళ్లి అడిగాను. అప్పుడన్నా తన పాయింట్ చెప్పుండొచ్చు గదా! పోయినసారి నబీల్‌ని తీయొద్దని అంత ఫైట్ చేసింది. ఈసారి నబీల్‌ని తీసేసినా ఓకే. నన్నెందుకు తీశారు అన్నట్టు మాట్లాడుతుంది. పోయిన వీక్ వాడు కావాలి. ఈ వీక్ వాడొద్దా? పోయిన వీక్ వాడు స్ట్రాంగు, హీరో. ఈరోజు వాడు వీక్ అయిపోయాడా? జీరో అయిపోయాడా? ఒక గేమ్ ఓడిపోయినప్పుడే. తెలియాలిరా ఇవన్నీ బయట రావాలి. లాస్ట్ వీక్ నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ అని నన్ను దొబ్బారు. ఈరోజు తెలుస్తది. నాకు ఇంత పెద్ద క్లేనొచ్చింది. నాకెంతమందొచ్చారు అనే ఇదనింది గదా! ఇంతమందిని మేనేజ్ చేసేటప్పుడు ఇంకా బాగా తెలిసొస్తదనేసి వీళ్ళ పాయింట్స్ చెప్పుకుంటా డిస్కస్ చేసుకుంటా ఉన్నారనమాట. హ్మ్. సీత ఒక మాట అనింది. ఏమనిందంటే, "ఇది గేమ్ బ్రో. ఈ గేమ్‌లో టాస్క్‌లు గెలవడమే గాదు. గెలుపోటములు నార్మలు. టాస్క్‌లు గెలిస్తేనే విన్నర్ అయిపోరు. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్‌మెంటు" అనేసని మాట్లాడిందనమాట. పర్సనాలిటీని జూసి ఇక్కడ విన్నింగ్ అనేది ఉంటుందంటే, దీనికి పృథ్వీ కరెక్టే చెప్పాడు. దట్ ఈస్ కరెక్ట్. టాస్క్ గెలిచినోడే విన్నర్ గాదు. కానీ టాస్క్‌లో మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంటు. మన పర్సనాలిటీ అనేది డే 1 నుంచి లాస్ట్ వరకు ఒకటిగా ఉండదు. మారతా ఉంటది. అది జనాలు ఎప్పుడు ఎక్కడ కనెక్ట్ అవుతారో అది వాళ్ళిష్టము. కానీ టాస్క్‌లో ఎఫర్ట్స్ పెట్టాలనేది మన మన చేతుల్లో ఉండేది అన్న పాయింట్ అయితే బాగా వీళ్ళ నైట్ గుసగుసలు 2:30 అయిపోయింది. ఇంకా మాట్లాడుతానే ఉన్నారు. ఈ పక్కన కాంతార క్లేన్ అయితే మంచి నిద్రలో ఉన్నారనమాట. నిఖిల్ అయితే ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? "అరే! ఆదిత్య అన్న ఆహ్, మొత్తం హోల్ డే మనం ఎంత ఆడినా వేస్ట్ అయిపోయింది. లాస్ట్ గేమ్ అన్న గెలిచేసి క్రెడిట్ మొత్తం కొట్టేసాడు" అననేసి మాట్లాడుకున్నారనమాట. నిఖిల్ చాలా మంచి పాయింట్ చెప్పాడండి. ఇక్కడ ఏంటంటే, మణికంఠని మనం గేమ్‌లో హేట్రేట్ చేస్తా తనని పక్కకు పెట్టేటప్పటికి, వాడికి జనాల్లో సింపతి పెరిగిపోతాంది. నెక్స్ట్ వీక్ వాడికి ఒక 2 వారాలు నామినేషన్ ఎయకుండా వాడిని పక్కన పెట్టేయాలి. వాడు జనాల్లోకి పోకుండా ఉంటాడు. వాడు పీస్‌ఫుల్‌గా ఉంటే వాడు ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటాడు. వాడికి మనమే సింపతి ఇచ్చేసి, మనమే వాడిని నెత్తిన పెట్టుకుంటున్నాము అననేసి. ఇది మాత్రం కరెక్ట్.
ఆ అబ్బాయికి ఆ నామినేషన్స్‌లో ఉండే పిచ్చికి ఏదేదో చేస్తా, ఏమేమో అవుతా కొంతమంది జనాలు కనెక్ట్ అయిపోయి మణికంఠకి ఓట్లేస్తున్నారు గానీ, ఆయన మెంటాలిటీకి దండంరా బాబు అని అనిపిచ్చేస్తుంది. నిజంగా మణికంఠ కొన్ని కొన్ని విషయాల్లో నచ్చట్లేదంటే నచ్చట్లేదు. కానీ సీతతో కాన్వర్జేషన్ అయితే కొంచెం కూల్ అండ్ కామ్ కంపోజ్డ్‌గా చేసుకొని మంచిగానే చేసుకున్నాడు. సో, ఇదండి మిడ్‌నైట్ ముచ్చట్లు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంక వీడియో లెంత్ అయిపోతే చాలా కష్టం అనేసి నేను తగ్గించి తగ్గించి చెప్పాను. సో, ఈ వీడియో మిడ్‌నైట్ టాక్స్ అన్నీ నైట్ 2:30 వరకు చూసి ఇలా రాసుకొని మరీ నేనైతే చెప్తున్నానండి. వేరే వీడియోలు చూసి చెప్పానని మాత్రం అనుకోవద్దు. ఒక కామెంటర్ అయితే మీకు లైవ్ ఇంతసేపు జూసేదానికి టైం ఎక్కడుంది అని అన్నారు గదా! అందుకు ప్రూఫ్ అయితే నేను ఆల్రెడీ ఒక పిక్ కూడా పెడతాను చూసుకోండి టైమింగ్‌తో పాటు ల్యాప్‌టాప్‌లో స్క్రీన్ షాట్ తీసింది. సో, థిస్ ఈజ్ అవర్ ఫైనల్ వీడియో. మిడ్‌నైట్ ముచ్చట్లు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికన్నా ఓటేయాలనుకుంటే దయచేసి మీరు ఈరోజు, రేపు ఖచ్చితంగా ఎయండి. గురువారం లాస్ట్ 12 గంటల వరకే ఓటింగ్ అవైలబిలిటీలో ఉంది. సో, లెట్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరో చూసేద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.